పేరు దేవి. నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. 2009లో మా ఫ్రెండ్ జ్యోతి చెప్తే నేను ఫస్ట్ టైం గురువుగారి దగ్గరికి వచ్చాను. నాకు అప్పటికి 14 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి, పిల్లలు లేరు. చాలా హాస్పిటల్స్ ఆల్మోస్ట్ చెన్నై దగ్గర ఉన్న వేలూరు, విజయవాడ ఆల్మోస్ట్ ఉన్న హాస్పిటల్స్ అన్నీ తిరిగేసేసాను. ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టేశాను. అందరూ ఏం చెప్పారంటే ఏ ప్రాబ్లం లేదమ్మా, ఎందుకు పుడతలేదో తెలియదు అన్నారు. 2009లో ఫస్ట్ టైం గురువు గారి దగ్గరికి వచ్చినప్పుడు గురువు గారికి ఇలా పిల్లలు లేరు గురువు గారు అని చెప్పాను విజయవాడలో. గురువు గారు అన్నారు, నీకు జెనెటిక్ ప్రాబ్లం ఉందమ్మా అన్నారు. అమ్మో ఇదేంటి, ఇదేదో కొత్త ప్రాబ్లం లా ఉంది అని ఇంకా వదిలేసి నెక్స్ట్ తర్వాత పద్మజ మేడం దగ్గరికి వెళ్తే పద్మజ మేడం అన్ని టెస్టులు చేసి మేడం కూడా అదే ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పారండి, జెనెటిక్ ప్రాబ్లం ఉంది. ఆవిడ చెప్పింది ఏంటంటే 90% పిల్లలు పుట్టరు, ఇన్ కేస్ పుట్టినా మంచి పిల్లలు పుడతారన్న గ్యారంటీ లేదని చెప్పారు. సరే, అప్పుడు హైదరాబాద్ లో ధ్యాన ప్రస్థానాలు ఇంటర్వ్యూస్ జరుగుతుంటే గురువు గారి దగ్గరికి వచ్చి చెప్పాను. చెప్పి ఏడ్చాను. గురువుగారు అన్నారు, నువ్వెప్పుడు నా దగ్గర ఏడవద్దమ్మా, నీకు పిల్లలు పుట్టే ఛాన్స్ లేకపోతే నేను పుడతాను నీకు, నువ్వు మాత్రం ఎప్పుడు ఏడవద్దు అని చెప్పారు. నీకు 36 ఇయర్లో ఏసీలో నేను నీకు బిడ్డనిస్తానని చెప్పారు. ఇంకా నేను మామూలుగా రెగ్యులర్ గా గురువు గారి దగ్గరికి వస్తున్నాను. ఇంకా ఎప్పుడు ఇక పిల్లలు ఇంకా అసలు వేరే బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఒకసారి మా పిన్నంది పెనుమచ్చలో ఆశ్రమంలో పడుకో, అందరికి పిల్లలు పడుతున్నారంటే సరే ఓకే అంటే సరే పడుకుంటాను, రేపు గురువుగారు వస్తున్నారు, గురువుగారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొచ్చి పడుకుంటాను అన్నాను. నెక్స్ట్ రోజు నేను గురువు గారి దగ్గరికి వెళ్తే ఈ విషయం మా పిన్నికి నాకు తప్ప ఎవరికి తెలియదండి. వెళ్తే గురువు గారు నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్, నేను నీకు పిల్లల్ని ఏమన్నానా, ఎందుకు అక్కడ ఇక్కడ పడుకుంటాను అంటున్నావు అన్నారు. అసలు నేను షాక్ అన్నమాట. ఎలా తెలుస్తుంది గురువు గారికి అన్నాక అన్నారు, ఎప్పుడన్నా కానీ మేలో కన్సీవ్ అవుతావు అమ్మ నువ్వు అని చెప్పారు. కరెక్ట్ గా 2012 మేలో కన్సీవ్ అయ్యాను. మేలో కన్సీవ్ అయ్యాక మళ్ళీ 3rd month లో గురువుగారు వచ్చారండి విజయవాడ. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఇలా కన్సీవ్ అయ్యాను అని చెప్తాను. గురువుగారు సరే అమ్మా మంచిది అని, 5th month లో ప్రాబ్లం వస్తుందమ్మా, అప్పుడు మళ్ళీ కలుద్దాం అని చెప్పారండి. ఓకే, నేను మెడిసిన్స్ వాడుతున్నాను. 5th month లో పద్మజ మేడం ఏం చెప్పారంటే, నీకు ప్రెగ్నెన్సీ పోద్ది, ఏదో కోన్ ఫామ్ అయింది, అది బేబీని బయటికి దోసేస్తుంది, నా చేతుల్లో ఏం లేదు, పోతుంది అని చెప్పారు. ఇంకా చాలా బాధ అనిపించింది. ఇంటికి వచ్చి పడుకుని గురువు గారు అని చెప్పి చెప్పాను, నిద్రపోయాను. నాకు బాగా సాంబ్రాణి వాసన వచ్చింది, నాకు నిద్ర పట్టేస్తుంది, నేను నిద్రపోయాను. నీకేమైందో నాకు తెలియదు. 1 month తర్వాత మేడం రమ్మంది, ప్రెగ్నెంట్ ఉంటే వెళ్ళాను. మేడం చెక్ చేసి, ఏంట్రదేవి ఏమైంది, అంతా నార్మల్ గా ఉంది, సెకండ్ ఒపీనియన్ కి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నారు. సరే మేడం అన్నాను. సెకండ్ ఒపీనియన్ కి హాస్పిటల్ నేమ్ గుర్తులేదండి, హాస్పిటల్ ఆ మేడం దగ్గరికి పంపించారు. ఆ మేడం చెక్ చేసి ఏం లేదు అంతా బాగుంది అన్నారు. January 18th మా బాబు పుట్టాడండి. అది ఏంటంటే గురువు గారే ఇచ్చారు. గురువు గారి వల్లే నాకు పిల్లలు పుట్టారు. మెడికల్ గా అయితే నాకు పిల్లలు పుట్టేవాళ్ళు కాదు. స్ఫూర్తిగా